చాలా కాలం క్రితం ఒక రాజ్యానికి ఒక మహారాజు ఉండేవాడు. తన తండ్రి చనిపోవడంతో చాలా చిన్న వయసులోనే మహారాజుగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఆ మహారాజు కాస్త మంచివాడే కానీ చాలా మూర్ఖుడు. అతని మూర్ఖపు ఆలోచనలతో తీర్పులతో ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. సేనాధిపతి, ఆ సోమయ్యని పిలిచి అతనికి ఉరిశిక్ష వేయండి. అతడు పెట్టిన కుండలు చేసే బట్టి వలన పొగ వచ్చి ఆ పొగ వలన మేఘాలు తయారై ఆ మేఘాల వలన వర్షం పడి ప్రజలు పంటలు కొట్టుకుపోయాయి. చాలా నష్టం వచ్చింది. అందుకుగాను అతనికి ఉరిశిక్ష వేయండి. ఇలా మూర్ఖంగా న్యాయ విచారణ జరిపి ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. ఆ మహారాజు తోటలో తోటమాలిగా వీరయ్య అనేటువంటి ఒక వ్యక్తి పనిచేసేవాడు. అతను చాలా మంచివాడు. వీరయ్య చిన్నతనంలోనే తన తల్లి చనిపోతుంది. వాళ్ళ నాన్నే అతనికి తల్లి తండ్రి అయ్యి పెంచి పెద్ద చేస్తాడు. వీరయ్య ఆ మహారాజు తోటలో సాయంత్రం దాకా పనిచేసి సాయంత్రం వేళలో ఇంటికి వెళ్ళేవాడు. వీరయ్యకు వాళ్ళ నాన్నంటే ఎంతో ప్రేమ. వాళ్ళ నాన్నని పని మానిపించి ఇంట్లోనే విశ్రాంతి తీసుకోమని ఉంచుతాడు. నాయనా, బువ్వ తిన్నావా? ఇప్పటిదాకా తినకుండా ఏం చేస్తానో? యాళ్ళకు బువ్వ తినరాదు. రోజు రోజుకు బక్కగా అవుతానో మనిషివి నువ్వు. నేను వచ్చేదాకా ఎదురు చూసుకుండా ఉండకు. యాళ్ళకు తిని పొద్దుగాల పండుకో. ఏ ముసలితనానికి నాకు ఏడ ఆకలైతదిరా. పొద్దుగాల నిద్ర ఏడొస్తుంది నాకు. నువ్వు నా గురించి ఊకే బెంగ పెట్టుకోకు. నేను యాళ్ళకు తిని పండుకుంటా. అర్థమైందా? సరే, నీ ఇష్టం. నేను చెప్పినప్పుడు ఎప్పుడు విన్నావని? నేను చెప్తూనే ఉంటా, నువ్వు చేసేది చేస్తూనే ఉంటావు. నీ ఇష్టం నాయన. అలా వీరయ్య వాళ్ళ నాన్నని రోజు సమయానికి భోజనం చెయ్యాలి అని, అలా అయితేనే నీ ఆరోగ్యం బాగుంటుంది అని పదే పదే చెబుతూ ఉండేవాడు. ఇది ఇలా ఉండగా ఆ సంవత్సరం వర్షాలు పడక బాగా కరువు వస్తుంది. పంటలన్నీ చెరువులన్నీ ఎండిపోతాయి. ఆ రాజుగారి ధాన్యాగారంలోని ధాన్యం కూడా మొత్తం అయిపోతుంది. కానీ అదృష్టవశాత్తు మరుసటి సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడడంతో మళ్ళీ రాజుగారి ధాన్యాగారం నిండుకుంటుంది. మహారాజా, పోయిన సంవత్సరం వర్షాలు పడక కరువు కాటకాలు వచ్చి మన ధాన్యాగారం అంతా అయిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఈ సంవత్సరం వర్షాలు బాగా పడడంతో మళ్ళీ ధాన్యాగారం ధాన్యంతో నిండిపోయింది మహారాజా. అంటే ఈ విధంగా చూసుకుంటే వరుసగా 2 సంవత్సరాలు కరువు కాటకాలు వస్తే ధాన్యాగారం అంతా అయిపోయి తినడానికి ఒక్క గింజ కూడా మిగలదు. భవిష్యత్తులో ఇలాంటి ఆపద రాకుండా ఉండాలంటే మనం ముందుగానే ఏదైనా ఒకటి చేయాలి. రాజ్యంలో అధిక జనాభా వల్ల ధాన్యం త్వరగా అయిపోతుంది. మన రాజ్యంలో ఎలాంటి పని చేయకుండా ఇంట్లో కూర్చుని తింటున్న ముసలి వాళ్ళని చంపేయండి. అలా జనాభా కొంత తగ్గుతుంది. దానివల్ల మన ధాన్యం కాస్త మిగులుతుంది. ఈ ముసలి వాళ్ళ వల్ల రాజ్యానికి ఏ విధంగా లాభం లేదు. ఊరికే కూర్చొని తినడం తప్ప. ఒక్కరిని కూడా వదలకుండా అందరినీ చంపేయండి. సైనికులారా వినండి. మహారాజు గారు రాజ్యంలో ఉన్న అన్ని గ్రామాలలోకి వెళ్ళి ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ చంపేయమని చెప్పాడు. రేపు ఉదయమే సైనికులంతా కలిసి అన్ని ఊళ్ళల్లో తిరిగి ముసలి వాళ్ళని పట్టుకొని చంపేయండి. అలా సేనాధిపతి తన సైనికులతో చెప్తున్న విషయాన్ని తోటలో పనిచేస్తున్న వీరయ్య వింటాడు. అతనికి తన తండ్రి గురించి చాలా భయం వేస్తుంది. ఎలాగైనా తన తండ్రిని కాపాడుకోవాలని అక్కడ నుండి వెంటనే బయలుదేరుతాడు. నాయనా, పెద్ద కట్టం వచ్చిందే. రేపు సైనికులందరూ వచ్చి ఊళ్ళల్లోకి వచ్చి ముసలోళ్ళందరినీ చంపేస్తారాటనే.
ఎట్లనే నువ్వెట్లనే నిన్ను ఎట్లా బతికించుకోవాలనే నేను. అలా వీరయ్య తన తండ్రిని ఎలాగైనా కాపాడుకోవాలని మట్టితో చేసిన ఇల్లు వల్ల తన ఇంటి మధ్య భాగంలోనే తన తండ్రికి సరిపడే విధంగా పెద్దగా గొయ్యి తవ్వుతాడు. పెద్దగా గొయ్యి తవ్వి దానికి రావడానికి పోవడానికి వీలుగా ఒక ద్వారంలాగా ఏర్పాటు చేస్తాడు. నాయన నువ్వు ఇంట్లోకి పోయి కూసో. రేపు పొద్దుగాలనే సైనికులందరూ వచ్చి ముసలోళ్ళని చంపేస్తారు. నువ్వు పోయి ఇంట్లో కూసో నాయన. నువ్వు కూర్చున్నాక నువ్వు కనపడకుండా దీని మీద కుండ పెడతా. అలా వీరయ్య తన తండ్రిని ఇంటి మధ్యలో చేసిన గొయ్యిలో కూర్చుండబెడతాడు. అలా ఒకరినొకరు చూసుకుంటూ ఏం జరుగుతుందో ఏమో అని చాలా బాధపడుతూ ఉంటారు. అలా తన తండ్రిని పెద్దగా చేసిన గొయ్యిలో కూర్చుండబెట్టి పైనుండి కనబడకుండా ఒక కుండను పెడతాడు. కుండ పక్క నుండి గాలిపోవడానికి అనుకూలంగా కొన్ని రంధ్రాలు వదిలిపెడతాడు. అలా వీరయ్య తన తండ్రిని దాచిపెట్టి ఎవ్వరికీ సందేహం రాకుండా రాజుగారి తోటలోకి పనిచేయడానికి వెళ్ళిపోతాడు. మహారాజు ఆదేశం ప్రకారం సైనికులందరూ రాజ్యంలోని అన్ని గ్రామాల్లోకి ప్రవేశిస్తారు. నన్ను చంపకు అమ్మా. అలా సైనికులు గ్రామాలలో ప్రవేశించి ముసలివాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ తమ కత్తితో పొడిచి చంపేస్తూ ఉంటారు. అమ్మా అయ్యో. రెండవ రోజు సేనాధిపతి సైనికులతో కలిసి వీరయ్య ఇంటికి వెళతాడు. హే వీరయ్య, నీ తండ్రిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చెప్పకుంటే నిన్ను చెరసాలలో బంధిస్తాం. మర్యాదగా చెప్పు. అలా సైనికులు ఎంత ఒత్తిడి చేసినా కూడా తన తండ్రి గురించి అస్సలు చెప్పడు. అయ్యా, మా నాయన ఎడిపోయిండో నాకు తెలియదు. మీరందరూ కలిసి నిన్న ముసలోళ్ళని చంపుతా అంటే భయంతో ఎటన్నా పారిపోయిండో తెలియదు, ఎవరన్నా చంపిల్లో తెలియదు. ఎటుపోయిండో నాకు తెలియదయ్యా. మా ఊరి పక్కనున్న అడవికి పారిపోయిండు కావచ్చు. పొద్దుగాల పొలం కాడికి పోయి చూసిన ఆడ కూడా కనబడలే నాకు. అలా సేనాధిపతికి వీరయ్య మాటల మీద సందేహం వేసినా వాళ్ళు ఇల్లంతా వెతికినా కూడా వీరయ్య తండ్రి కనిపించకపోవడంతో చేసేది లేక అక్కడ నుండి వెళ్ళిపోతారు. సరే, మీ నాన్న ఎటైనా పారిపోయాడో లేక నువ్వే దాచిపెట్టావో ముందు ముందు తెలుస్తుంది. ఏదో ఒక రోజు బయటపడుతుంది. అప్పుడు నిన్ను వదలం అని వీరయ్యని సైనికులు బెదిరించి అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడు వీరయ్య ఏం చేసైనా సరే తన తండ్రిని కాపాడుకోవాలి అని నిశ్చయించుకుంటాడు. అలా అనుకుని తన తండ్రి అనుకూలంగా ఉండడానికి ఆ గొయ్యిని కాస్త ఒక్క గదిలాగా మార్చివేస్తాడు. అలా మార్చివేసి తన తండ్రికి కావలసిన ఆహారాన్ని, నీటిని అందిస్తూ ఉంటాడు. వీరయ్య తండ్రి తన కొడుకు పడే ఇబ్బంది చూసి చాలా బాధపడతాడు. కానీ చేసేది లేక తన ఇంటిలోనే కింద ఏర్పాటు చేసిన గదిలో అలా ఉండిపోతాడు. మహారాజా, మీరు చెప్పినట్లుగా అన్ని గ్రామాలకు వెళ్ళి ముసలి వాళ్ళను చంపేశాం. ఒక్క వీరయ్య తండ్రి మాత్రం మాకు కనిపించలేదు. ఇల్లంతా వెతికాం, ఊరంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు మహారాజా. సరే, ఆ వీరయ్య మీద ఒక కన్ను వేసి ఉంచండి. ముసలి వాళ్ళని చంపి చాలా మంచి పని చేశారు. ఇప్పటి నుండి కరువు వస్తే మన ధాన్యాగారం మీద కాస్త భారం తగ్గుతుంది. అలా ఆ మహారాజు ముసలి వాళ్ళందరినీ చంపినందుకు సేనాధిపతిని అభినందిస్తాడు. ఇది ఇలా ఉండగా దురదృష్టవశాత్తు తర్వాతి 2 సంవత్సరాలు వరుసగా కరువు వస్తుంది. వర్షాలు పడక చెరువులు, పొలాలు అన్నీ ఎండిపోతాయి. మొదటి సంవత్సరంలో
మహారాజు దగ్గర ఉన్న ధాన్యాగారంలో ధాన్యం సగం కంటే ఎక్కువ అయిపోతుంది. 2వ సంవత్సరంలో మొత్తం కూడా పూర్తిగా ఖాళీ అయిపోతుంది. ప్రజల దగ్గర, రైతుల దగ్గర మాత్రం ఒక్క గింజ కూడా మిగలదు. అదృష్టవశాత్తు 3వ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడతాయి. ఆ వర్షాలతో చెరువులన్నీ నిండిపోతాయి. అడివంతా పచ్చగా మారిపోతుంది. కానీ దురదృష్టం ఏంటంటే రైతులు విత్తనాలు వేసుకోవడానికి ఒక్కరి దగ్గర కూడా ఒక్క గింజ కూడా మిగలదు. మహారాజా, వరుసగా 2 సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చినా కూడా ఈ సంవత్సరం వర్షం పుష్కలంగా పడుతుంది. కానీ వచ్చిన సమస్య ఏంటంటే రైతులు విత్తనాలు వేసుకోవడానికి ఒక్క గింజ కూడా మిగల్లేదు మహారాజా. సరే, రాజ్యంలో వచ్చిన ఈ సమస్యకి ఎవరైతే పరిష్కారం చెబుతారో వాళ్ళకి 10 ఎకరాల భూమి, వజ్ర వైడూర్యాలని బహుమతిగా ఇస్తానని చెప్పు. విత్తనాలకు ధాన్యాన్ని ఇచ్చినా లేదా ఈ సమస్యకి పరిష్కారం చూపెట్టినా కూడా వాళ్ళకి బహుమతిని ఇస్తాను. ఇలా రాజ్యంలో చాటింపు వేయించండి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పరిష్కారం చెప్పడానికి పెద్దవాళ్ళు ఎవరూ లేకుండడంతో మహారాజు ఈ నిర్ణయం తీసుకుంటాడు. నాయన, 2 ఏండ్లు వానలు పడబోయేసరికి కరువు వచ్చింది. నువ్వు గుమ్మిలో పోసిన వడ్లు మనం తినడానికే సరిపోయినాయి నాయన. ఇప్పుడు వానలు మంచిగా పడతాయి, కానీ పొలంలో నాటు పెడదామంటే ఇంట్లో ఒక్క వడ్ల గింజలేదు నాయన. ఇప్పుడు ఏం చేయాలి నాయన? ఇత్తనాలు ఎడబట్టుకురావాలి. ఏ ఊళ్ళో చూసినా ఇదే పరిస్థితి. ఎక్కడ వడ్ల గింజ కూడా లేదు. ఏం చేసుడు నాయన? ఎట్లా చేసుడు? నువ్వేమీ రంది పెట్టుకోకురా కొడక. 2 ఏళ్ల కిందట ఎక్కడనైతే మనం కుప్పబెట్టి వడ్లు రాసిపోసినాం కదా, ఆ చోట్ల పోయి చూడుపో. ఆ మళ్ళీ వడ్లు మొలకొచ్చి ఉంటాయి. ఆ మడికి ఇంకా నీళ్లు పెట్టి దాన్నే పీకి నాటుబెట్టు. అట్లా మొలిసిన వడ్లనే నారు లెక్క వాడుకోవచ్చు. ఇదే ముచ్చట పోయి మన ఊరోళ్ళందరికీ చెప్పు. అందరినీ గిట్లనే నారు పీకి నాటు పెట్టమను. వెనకట ఎప్పుడో గిట్లనే 3 ఏళ్ళు కరువు వచ్చిందంట. మా తాత కూడా గిట్లనే చేసిండంట. ఆ వడ్లు రాసిపోసిన మడి కాకుండా ఎడ్ల బండి దారి ఉంటుంది కదా, ఆ దారి వెంబడి కూడా వడ్లు మొలితే వాటిని తీసుకుపోయి నారు లెక్క వాడుకున్నారంట. అయ్యే నాటు పెట్టి వడ్లు పండించిర్రు. 2 సంవత్సరాల కరువు తర్వాత ఈసారి వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. కానీ విత్తనాలు అస్సలు లేవు. ఈ సమస్యకి ఎవరైనా పరిష్కారం చెప్పినా లేదా దాచుకున్న విత్తనాలు తీసుకొచ్చి ఇచ్చిన రాజుగారు వాళ్ళకి 10 ఎకరాల భూమి, వజ్ర వైడూర్యాలు ఇస్తానంటున్నాడు. అలా సైనికులు ప్రతి గ్రామం వెళ్ళి చాటింపు చేస్తారు. ఆ విషయాన్ని వీరయ్య విని నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడు. వీరయ్య తన తండ్రి చెప్పినట్లుగా తన పొలం దగ్గరికి వెళ్ళి వడ్ల రాసిపోసినటువంటి మడిని చూస్తే నిజంగానే అక్కడ వడ్లు మొలకెత్తి ఉంటాయి. అతనికి చూసి చాలా సంతోషం కలుగుతుంది. ఇదే విషయాన్ని ఊర్లో వెళ్ళి ప్రజలందరికీ చెబుతాడు. ఇగో, అందరూ ఒకసారి ఇటు నుండ్రి, మీ పొలాల దగ్గరికి పోండ్రి. 2 ఏళ్ల కిందట ఎక్కనైతే మీరు వడ్లు రాసిపోసినరో ఆడ చూడుండ్రి, అక్కడ అన్నీ మొలకలు వచ్చినాయి. ఆ మడిగే జర నీళ్లు పెట్టి వాటిని పీకి నారు లెక్క వాడుకుందాం. వెళ్ళి చూడుండ్రి. అలా వీరయ్య గ్రామానికి చెందిన ప్రజలు వీరయ్య చెప్పినట్లుగానే చేస్తారు. అలా పీకిన మొక్కలను నాటుగా పెట్టి వడ్లు పుష్కలంగా పండిస్తారు. మిగతా గ్రామాల వారు కూడా దాన్ని అనుకరించి వాళ్ళు కూడా మంచిగా పంటలు పండిస్తారు. అది చూసిన మహారాజుకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. సేనాధిపతి, 2 సంవత్సరాలు కరువు కాటకాలు వచ్చి ఏ ఒక్కరి దగ్గర ఒక్క వడ్ల గింజ కూడా మిగల్లేదు. అయినా మన రాజ్యం ప్రజలు ఎలా పంటలు పండించారు? ఇది ఎలా సాధ్యమయ్యింది? ఈ సమస్యని ఎవరు పరిష్కరించారో
దీనికి అనువైన సలహా ఎవరిచ్చారో తెలుసుకోండి ఒకసారి. వారికి చాటింపు వేసిన విధంగానే బహుమతి ఇచ్చి సన్మానిద్దాం. మహారాజా, మన తోటమాలి వీరయ్య ఉన్నాడు కదా, అతను ఇచ్చిన సలహా వల్లనే ప్రజలందరూ పంటలు పండించారని మన రాజ్యంలో అందరూ అనుకుంటున్నారు. కానీ నాకొక సందేహం మహారాజా, ఇది వీరయ్య సలహా అయి ఉండదు. వీరయ్య ఒక యువకుడు, అతనికి ఇంత అనుభవం ఉండి ఉండదు. నాకు తెలిసి వీరయ్య వాళ్ళ నాన్నని ఎక్కడో దాచాడు. వాళ్ళ నాన్నే ఇతనికి సలహా ఇచ్చి ఉంటాడు మహారాజా. అలా అయితే మంచిదే. ఇలాంటి ఆపద సమయంలో అంత గొప్ప సలహా ఇచ్చినటువంటి అనుభవం కలిగిన అలాంటి ముసలి వాళ్ళు మన రాజ్యానికి ఎంతైనా అవసరం ఉంది. వెళ్ళి తీసుకురండి, వాళ్ళకి బహుమతి ఇచ్చి సన్మానిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ ముసలివాన్ని చంపకండి. వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. వీరయ్య, నువ్వేమీ భయపడకు. మీ నాన్నను ఎక్కడ దాచిపెట్టావో బయటకు తీసుకురా. మన రాజ్యాన్ని ఈ సమస్య నుంచి కాపాడినందుకు గాను మహారాజు గారు మీ నాన్నకి నీకు బహుమతులనిచ్చి సన్మానిస్తారంట. భయపడకుండా కోట దగ్గరికి మీ నాన్నను తీసుకునిరా. అప్పుడు వీరయ్యకు నమ్మకం కలిగి ఆ కుండను తీసి వాళ్ళ నాన్నను తీసుకువెళ్ళి కోట దగ్గర మహారాజు ముందు హాజరుపరుస్తాడు. అలా ఆ మహారాజు ప్రజలందరికీ తాను చేసిన తప్పులకు క్షమాపణ చెప్పుకొని అందరి ముందు వీరయ్యకు, వీరయ్య తండ్రికి 10 ఎకరాల భూమి, వజ్రవైడూర్యాలు ఉన్నటువంటి సంచిని బహుమతిగా ఇస్తారు. అప్పటి నుండి ఆ మహారాజు కూడా పెద్దవారి సలహాతో రాజ్యాన్ని మంచిగా పరిపాలిస్తాడు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటో చెబుతాను. మనం నిత్య జీవితంలో చూస్తున్నటువంటి ముసలివారు అమాయకులు కాదు. భావితరాలు భవిష్యత్తులో ఎలా బ్రతకాలి అనేటువంటి విషయ జ్ఞానాన్ని చరిత్ర నుంచి తీసుకొచ్చినటువంటి గొప్పవారు. అందుకే వారికి మనం గౌరవం ఇవ్వాలి.